హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఆల్గో ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా అందరికి ఉన్న కామన్ డౌట్స్ ని అడ్రస్ చేస్తాను. మీలో చాలా మంది కొన్ని కామన్ క్వశ్చన్స్ అడిగారు. వాటిలో ముఖ్యంగా అసలు మన దగ్గర ఎలాంటి స్ట్రాటజీస్ ఉన్నాయి, వాటికి ఎంత క్యాపిటల్ రిక్వైర్మెంట్ కావాలి, అండ్ మనం ఆప్షన్ బయింగ్ చేస్తే బెటరా, ఆప్షన్ సెల్లింగ్ చేస్తే బెటరా, దేనికి ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది, ఇలా ప్రతి ఒక్కరికి ఉన్న కామన్ క్వశ్చన్స్ ని ఈ వీడియోలో అడ్రస్ చేస్తాను. సో మీరు మాన్యువల్ ట్రేడింగ్ చేస్తున్నా, ఆల్గో ట్రేడింగ్ చేస్తున్నా, ఈ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. సో దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ముందుగా మన ఆల్గో ప్లాట్ఫామ్ లో మీకు 2 kinds ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. ఒకటి ప్రీ బిల్డ్, ఇంకొకటి మై స్ట్రాటజీ. ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూ కెన్ సీ, మీరు ఆల్గో ప్లాట్ఫామ్ లోకి ఎంటర్ అయిన వెంటనే మీకు ప్రీ బిల్డ్ స్ట్రాటజీ అని ఒక సెక్షన్ ఉంటుంది, అండ్ సెకండ్ వన్ మై స్ట్రాటజీ. సో ఒకసారి ఈ రెండింటికి డిఫరెన్సెస్ చూసి తర్వాత మన దగ్గర ఏమేమి స్ట్రాటజీస్ ఉన్నాయి, వాటి క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫస్ట్ మనం ప్రీ బిల్డ్ గురించి మాట్లాడు. ప్రీ బిల్డ్ వర్సెస్ మై స్ట్రాటజీ. సో ఇక్కడ ప్రీ బిల్డ్ సెక్షన్ లో మీకు ఏదైతే స్ట్రాటజీస్ ఉంటాయో ఇవన్నీ కూడా మా సైడ్ నుంచి, బట్ అడ్మిన్ సైడ్ నుంచి మేము క్రియేట్ చేసి మేము యూజర్ కి ప్రొవైడ్ చేస్తున్న స్ట్రాటజీస్. సో ఇందులో మీకు ప్రతి స్ట్రాటజీ కూడా ఫిక్స్డ్ క్రైటీరియాస్ ఉంటాయి. సో ఫిక్స్డ్ కండిషన్స్ అంటే ప్రతి స్ట్రాటజీకి ఏ టైంలో ఎంటర్ అవ్వాలి, ఏ టైంలో ఎగ్జిట్ అవ్వాలి, ఈ క్రైటీరియా ఆల్రెడీ ప్రీడిఫైన్ ఉంటుంది. అండ్ దీంతో పాటు స్ట్రాటజీకి సంబంధించిన లాజిక్ ఏంటి అంటే ఏ పాయింట్లో ఎంట్రీ తీసుకోవాలి, ఒకవేళ ఎంట్రీ తీసుకుంటే ఏ ప్రీమియం దగ్గర బై చేయాలి, అండ్ స్టాప్ లాస్ అవ్వచ్చు, టార్గెట్స్ అవ్వచ్చు, అండ్ ఇంకా ఫర్దర్ అడ్జస్ట్మెంట్స్, ట్రైలింగ్ స్టాప్ లాస్ కానీ ఇంకేదైనా రీ ఎంట్రీస్, రీ ఎగ్జిక్యూట్స్, ఏదైనా ఫర్దర్ అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఫిక్స్డ్ ఉంటాయి. వీటిని ఎవరు చేంజ్ చేయలేరు. సో వన్స్ ఈ స్ట్రాటజీస్ రన్ చేసిన తర్వాత లైవ్ మార్కెట్ లో మనం ఇందులో దేన్ని చేంజ్ చేయలేం, దేన్ని మార్చలేం. ఇవి కంప్లీట్ ఫిక్స్డ్ లాజిక్స్ తో, ఫిక్స్డ్ క్రైటీరియాస్ తో ఉంటాయి. వేరాజ్ మై స్ట్రాటజీ సెక్షన్ లో ఇది కంప్లీట్ కస్టమైజబుల్ అండి, కంప్లీట్ కస్టమైజబుల్. సో ఎవరికైతే మార్కెట్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుందో, ఎవరి దగ్గర అయితే వాళ్ళ ఓన్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఉంటాయో, వాళ్ళు ఓన్ గా క్రియేట్ చేస్తారు. వాళ్ళ ఓన్ లాజిక్స్ ని, వాళ్ళ ఓన్ స్టాప్ లాస్, వాళ్ళ ఓన్ టార్గెట్స్, లేదా వాళ్ళ ఓన్ అడ్జస్ట్మెంట్స్ ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా వాళ్ళు ఓన్ గా క్రియేట్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఇవి లైవ్ మార్కెట్ లో మోడిఫై కూడా చేసుకోవచ్చు వాళ్ళు. సో ప్రతిరోజు మార్కెట్ కండిషన్ ఒకేలా ఉండదు కదా. ఒకరోజు మార్కెట్ ట్రెండింగ్ ఉండొచ్చు, ఒకరోజు సైడ్ వేస్ ఉండొచ్చు, ఒకరోజు మార్కెట్ ఫాలో అవ్వచ్చు. డిపెండ్స్ అపాన్ మార్కెట్ లో అప్పటికప్పుడు మార్కెట్ లో సినారియో బట్టి, అప్పటికప్పుడు ఫామ్ అవుతున్న ట్రెండ్ బట్టి మీ ఓన్ గా కస్టమైజ్ చేసుకుని ఈ లాజిక్స్ కూడా మోడిఫై చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు. కానీ ప్రీ బిల్డ్ లో మీరు ఏది చేయలేరు. మరి అలాంటప్పుడు ప్రీ బిల్డ్ స్ట్రాటజీస్ ఎవరికి బాగా సెట్ అవుతాయి, కస్టమ్ స్ట్రాటజీస్ ఎవరికి బాగా సెట్ అవుతాయి. సో ప్రీ బిల్డ్ స్ట్రాటజీస్ అంటే, సో ప్రీ బిల్డ్ స్ట్రాటజీస్ ఎవరికి సెట్ అవుతాయి అంటే ఎవరికైతే మార్కెట్ లో స్పెండ్ చేయడానికి టైం ఉండదు, నో టైం. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మార్కెట్ ఓపెన్ అయిన 9:15 నుంచి 3:30 వరకు వాళ్ళు జాబ్ లో కానీ బిజినెస్ లో బిజీగా ఉంటారు. అలాంటి వాళ్ళు మార్కెట్ లో అసలు టైం స్పెండ్ చేయలేరు. అలాంటి వాళ్ళకి ప్రీ బిల్డ్ స్ట్రాటజీస్ ఓకే. బట్ అలా కాకుండా మీకు మార్కెట్ లో డైలీ అట్లీస్ట్ 1 or 2 hours టైం ఉంటుంది, ఒక 1 గంట 2 గంటలు టైం స్పెండ్ చేయగలుగుతున్నాం, మార్కెట్ ని అనలైజ్ చేయగలుగుతున్నాం, మాకు సబ్జెక్ట్ ఉంది, మా ఓన్ స్ట్రాటజీ ఉందంటే మీకు మై స్ట్రాటజీ సెక్షన్ అనేది చాలా చాలా బెస్ట్. అంటే ఆ రోజు మార్కెట్ ఓపెన్ అయినాక అప్పటికప్పుడు సిచ్యువేషన్ బేస్డ్ గా మీ స్ట్రాటజీని మోడిఫై చేసుకోవచ్చు. కాబట్టి సో ప్రీ బిల్డ్ తో కంపేర్ చేసుకుంటే మై స్ట్రాటజీకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, బికాస్ మనం సిచ్యువేషన్ బేస్డ్ బట్టి ట్రేడింగ్ చేస్తాం. లేదా ప్రీ బిల్డ్ లో కంప్లీట్ గా లాజిక్స్ అన్ని ఫిక్స్డ్ కాబట్టి వాటిని అసలు మనం మోడిఫై చేయలేం. సో డిపెండ్స్ అపాన్ టైం అవైలబిలిటీ మీరు ప్రీ బిల్డ్ యూస్ చేయాలో మై స్ట్రాటజీ యూస్ చేయాలో డిసైడ్ అవ్వండి. అండ్ ఇక్కడ సబ్జెక్ట్ కూడా మ్యాటర్. ఇఫ్ ఇన్ కేస్ మీరు కంప్లీట్ బిగినర్స్, అసలు మీకు మార్కెట్ లో ఎలాంటి నాలెడ్జ్ లేదంటే మీరు మై స్ట్రాటజీ యూస్ చేయలేరు. మీరు అప్పుడు ఓన్లీ ప్రీ బిల్డ్ మాత్రమే యూస్ చేయగలరు. అండ్ టు బి హానెస్ట్, మీరు కంప్లీట్ బిగినర్స్, అసలు మీకు మార్కెట్ లో ఎలాంటి నాలెడ్జ్ లేదంటే నేను 100% ఆల్గో ట్రేడింగ్ సజెస్ట్ చేయను. మార్కెట్ లో మినిమం ఎక్స్పీరియన్స్, మినిమం ఆప్షన్స్ మీద బేసిక్ నాలెడ్జ్, ఈ ప్రీమియమ్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, ఆప్షన్ చైన్ అనాలిసిస్, మినిమం ప్రైస్ యాక్షన్, ఇవి కూడా తెలియకుండా మీరు ఆల్గో చేయలేరు. సో డిపెండ్స్ అపాన్ మీ టైం కంఫర్ట్, డిపెండ్స్ అపాన్ మీకున్న నాలెడ్జ్ బట్టి మీరు ప్రీ బిల్డ్ ట్రేడింగ్ యూస్ చేసుకోవచ్చు, లేదా మై స్ట్రాటజీ సెక్షన్ యూస్ చేసుకోవచ్చు. సో మై స్ట్రాటజీ సెక్షన్ కంప్లీట్లీ కస్టమైజబుల్ అండ్ మీ ఓన్ గా చేసుకోవచ్చు. కాబట్టి సో ఇప్పుడు ప్రీ బిల్డ్ లో మన దగ్గర ఏమేమి స్ట్రాటజీస్ ఉన్నాయి, వాటికి ఎంత క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉంటుందో ఒకసారి బేసిక్ వర్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ప్రీ బిల్డ్ లో మన దగ్గర ఆప్షన్ బయింగ్ ఉన్నాయి, ఆప్షన్ సెల్లింగ్ ఉన్నాయి, ఫ్యూచర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆప్షన్ బయింగ్ వెళ్దాం. ఆప్షన్ బయింగ్ వచ్చేసరికి వీ హ్యావ్ టోటల్ 6 స్ట్రాటజీస్ అండి. ఇందులో 4 స్ట్రాటజీస్ వచ్చేసరికి మనం నార్మల్ విక్స్ లో యూస్ చేస్తాం. మనం చాలా వీడియోస్ లో మాట్లాడుకున్నాం, మనం ట్రేడింగ్ చేస్తాం, పర్టికులర్ గా ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తాము, ఇండియా విక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక 4 స్ట్రాటజీస్ వచ్చేసరికి నార్మల్ విక్స్ లో యూస్ చేస్తాం. నథింగ్ బట్ ఇండియా విక్స్ 13 నుంచి 20 మధ్యలో ఉన్నప్పుడు మనం ఈ 4 స్ట్రాటజీస్ యూస్ చేసుకోవచ్చు. అండ్ వీ హ్యావ్ 2 more స్ట్రాటజీస్, కంప్లీట్ లో విక్స్ స్ట్రాటజీస్. అండ్ ఇండియా విక్స్ 2 లో వాల్యూకి వెళ్ళినప్పుడు, నథింగ్ బట్ 13 బిలోకి వెళ్ళిపోయినప్పుడు
మనం లో విక్ స్ట్రాటజీస్ యూస్ చేసుకోవచ్చు. సో ఈ 4 ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ లో మనం ఏదైనా జనరల్ గా వి రికమెండ్ యూజింగ్ ఎనీ 2 స్ట్రాటజీస్. ఈ 2 స్ట్రాటజీస్ యూస్ చేయడానికి మనకి కావాల్సిన రిక్వైర్డ్ క్యాపిటల్ 80,000. మన ఆల్గో ప్లాట్ఫామ్ లో ప్రీబిల్ట్ లో ఏదైతే 4 స్ట్రాటజీస్ ఉన్నాయో అందులో ఏదైనా 2 యూస్ చేసుకోవచ్చు. ఆ 2 యూస్ చేసుకోవాలంటే మీకు 80,000 క్యాపిటల్ కావాలి. అండ్ మన దగ్గర ఏదైతే లోవిక్ స్ట్రాటజీస్ 2 ఉంటాయి, ఆ లోవిక్ స్ట్రాటజీస్ యూస్ చేసుకోవాలనుకుంటే ద క్యాపిటల్ విల్ బి అరౌండ్ 50,000. దిస్ ఇంక్లూడ్స్ డ్రాడౌన్ క్యాపిటల్. నేను ఓన్లీ క్యాపిటల్ రిక్వైర్మెంట్ మాత్రమే చెప్తున్నా, రైట్? సో లో విక్ స్ట్రాటజీస్ ఉన్నాయి అండ్ నార్మల్ విక్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఇండియా విక్స్ బట్టి ఇండియా విక్స్ బేస్ చేసుకుని మనం స్ట్రాటజీస్ ని డిప్లాయ్ చేసుకుంటాం. అండ్ వీ హ్యావ్ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ ఆల్సో. మన దగ్గర ఆప్షన్ సెల్లింగ్స్ కూడా ఉంటాయి. సో ఆప్షన్ సెల్లింగ్ లో వీ హ్యావ్ ఐరన్ కాండర్ అండ్ ఐరన్ ఫ్లై. సో బోత్ సెన్సెక్స్ కి సంబంధించిన ఐరన్ కాండర్ ఐరన్ ఫ్లై ఉంటుంది అండ్ అలాగే నిఫ్టీకి సంబంధించిన ఐరన్ కాండర్ ఐరన్ ఫ్లై ఉంటుంది. అండ్ నేను పర్సనల్ గా ఈ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ అన్ని కూడా ఓన్లీ ఎక్స్పైరీ డేస్ మాత్రమే చేస్తాం. అండ్ ఆఫ్ కోర్స్ ఇండియా విక్స్ కూడా 30 నుంచి 20 ఉన్నప్పుడు మాత్రమే చేస్తాం. లో విక్స్ లో ఇట్స్ నాట్ సజెస్టబుల్, బట్ ఎవరైనా రిస్క్ టేకింగ్ అబిలిటీ ఉంటే లో విక్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ కి ఈ 2 స్ట్రాటజీస్ కలిపి ద రిక్వైర్డ్ క్యాపిటల్ విల్ బి 4 lakhs, రైట్? సో అండ్ ఆప్షన్ సెల్లింగ్ తో పాటు మన దగ్గర ఫ్యూచర్ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. సో ఫ్యూచర్స్ లో వీ హ్యావ్ 2 స్ట్రాటజీస్. ఆ 2 కూడా సెన్సెక్స్ లో ఉంటాయి మనకి ఫ్యూచర్ స్ట్రాటజీస్. అండ్ ఈచ్ స్ట్రాటజీ రిక్వైర్స్ 2.2 lakh క్యాపిటల్. అండ్ ఇది కూడా సజెస్టబుల్ 30 నుంచి 20 వరకు. సో ఇప్పుడు నేను ఓన్లీ మన ప్రీబిల్ట్ లో ఏమేమి స్ట్రాటజీస్ ఉన్నాయి వాటి క్యాపిటల్ రిక్వైర్మెంట్ వరకు మాత్రమే చెప్పాను. ఇక్కడ మెయిన్ పాయింట్ లోకి వెళ్దాం. ఇప్పుడు బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఆప్షన్ బయింగ్ చేస్తే బెటరా, ఆప్షన్ సెల్లింగ్ చేస్తే బెటరా, ఫ్యూచర్స్ చేస్తే బెటరా? అసలు మనం ఏ సెగ్మెంట్ లో ట్రేడ్ చేయాలని దేని బట్టి డిసైడ్ అవుతాం? క్యాపిటల్ బట్టా, ప్రాఫిట్ ఆర్ లాస్, దేని బట్టి మీరు డిసైడ్ అవుతారు? సో మీరు ఒక సెట్ ఆఫ్ స్ట్రాటజీస్ లేదా ఒక సిస్టమ్ ని ఫాలో అవ్వాలనుకుంటే మీరు ఆప్షన్ బయింగ్ ఆర్ ఆప్షన్ సెల్లింగ్ ఫ్యూచర్స్ చూస్ చేసుకునే ముందు మీరు ఖచ్చితంగా మ్యాండేటరీ గా చెక్ చేసుకోవాల్సిన కొన్ని పారామీటర్స్ చెప్తాను. ద ఫస్ట్ వన్, క్యాపిటల్ రిక్వైర్మెంట్. మనకి ఎంత క్యాపిటల్ కావాలో మనకి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ దీంతో పాటు వెదర్ మీరు ఆప్షన్ బయింగ్ చేస్తున్నా, ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నా, ఫ్యూచర్స్ చేస్తున్నా, వాటికి సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది ఇవి మీరు క్లియర్ గా తెలుసుకోవాలి. అండ్ దీంతో పాటు డ్రాడౌన్, 99% పీపుల్ వీటిని కన్సిడర్ చేయరు. డ్రాడౌన్ అంటే ఏంటి? డ్రాడౌన్ అంటే మీ ఎంటైర్ క్యాపిటల్ మాక్సిమం ఎంత వరకు లాస్ రావచ్చు. ప్రతి స్ట్రాటజీకి, ప్రతి సెగ్మెంట్ కి 100% సక్సెస్ రేట్ ఏది ఉండదు. ఖచ్చితంగా మీరు ఆప్షన్ బయింగ్ చేస్తున్నా, ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నా, ఫ్యూచర్స్ చేస్తున్నా, అది మాన్యువల్ ఆల్గోని పక్కన పెట్టేసాయి. మీరు ఏ మెథడ్ ఫాలో అవుతున్నా ఫినాన్షియల్ ప్రొడక్ట్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఆర్ ట్రేడింగ్ లో ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. అండ్ ఆ రిస్క్ ఏ లెవెల్లో ఉంటుంది, ఎంత పర్సంటేజ్ మీ క్యాపిటల్ లోంచి లాస్ రావచ్చు అనేది డ్రాడౌన్. ఈ డ్రాడౌన్ ఎంత ఉంటుందో కూడా మీరు తెలుసుకోవాలి. 99% ఇది చూడరు. అండ్ వీటన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఏ సెగ్మెంట్ ట్రేడ్ చేస్తున్నా, వెన్ టు ట్రేడ్ అండ్ వెన్ నాట్ టు ట్రేడ్, ఇది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను ఒక ఆల్గో ప్లాట్ఫామ్ లో సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను, నాకు కొన్ని స్ట్రాటజీస్ ఇస్తారు, డైరెక్ట్ గా డిమార్ట్ అకౌంట్ లో మనీ యాడ్ చేసుకుని ప్రతిరోజు రన్ చేస్తుంటే వర్క్ అవుతుంది. మనకి మార్కెట్ లో కొన్నిసార్లు అన్యాచురల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. మార్కెట్ చాలా అన్యాచురల్ గా బిహేవ్ చేస్తుంది. లైక్ ఈవెంట్స్ ఉన్నప్పుడు కానీ, ఏదైనా నెగిటివ్ న్యూస్ ఉన్నప్పుడు, లేదా టూ మచ్ ఆఫ్ పాజిటివ్ న్యూస్ ఉన్నప్పుడు కూడా మార్కెట్ అన్యాచురల్ గా బిహేవ్ చేస్తుంది. టూ మచ్ ఆఫ్ వోల్టాలిటీ ఉంటుంది. లైక్ రిజల్ట్స్ అప్పుడు, వార్ టైం పీరియడ్ లో కానీ, దేర్ ఆర్ సర్టెన్ టైమ్స్ మనం కొన్ని పర్టికులర్ టైం పీరియడ్స్ లో అసలు ఆల్గోనే కాదు మాన్యువల్ ట్రేడింగ్ కూడా చేయకూడదు. అలాంటి థింగ్స్ ఏంటి, అలాంటి టైం పీరియడ్స్ ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి. సో ఫస్ట్ వీటన్నిటి గురించి నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ డిఫరెన్స్ చూద్దాం. లైక్ ఆప్షన్ బయింగ్ కి, ఆప్షన్ సెల్లింగ్ కి, అండ్ అట్ ది సేమ్ టైం ఫ్యూచర్స్ కి డిఫరెన్స్ చూసుకుంటే ఆల్రెడీ నేను క్యాపిటల్ డిప్లాయ్మెంట్ చెప్పేసానండి. ఆప్షన్ బయింగ్ అయితే మినిమం 80,000 కావాలి మన ఆల్గోలో, ఆప్షన్ సెల్లింగ్ అయితే 4 lakhs కావాలి, ఫ్యూచర్స్ కి అయితే 2 lakhs కావాలి. సో వీటితో కంపేర్ చేసుకుంటే మీకు ఆప్షన్ బయింగ్ కి క్యాపిటల్ చాలా తక్కువ. ఇక్కడే చాలా మంది క్యాపిటల్ ఒకటే రిక్వైర్మెంట్ కింద తీసుకుని మనం ఆప్షన్ బయింగ్ చేసుకుంటే చాలా తక్కువ క్యాపిటల్ కూడా మనీ ఎర్న్ చేస్తాం అనుకుంటాం, కానీ మీరు ఈ 2 చెక్ చేయట్లా. ఇప్పుడు ఒకసారి సక్సెస్ రేటు డ్రాడౌన్ ఎలా ఉంటుంది అనేది నేను ఒక బేసిక్ వర్షన్ చూపిస్తా. ఒకసారి ఒక ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ, ఒక ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ రెండింటికి సక్సెస్ రేట్ అండ్ డ్రాడౌన్ ఎలా ఉంటుందో చూపిస్తానండి. సో దిర్ ఇస్ అ ప్లాట్ఫామ్ కాల్డ్ స్టాక్ మార్క్. సో మీలో చాలా మంది తెలుసు మన స్టాక్ మార్క్ లో ఆప్షన్స్ ట్రేడింగ్ ని మనం బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక సెట్ ఆఫ్ విండోలో నేను ఓన్లీ ఒక ఆప్షన్ బై, నథింగ్ బట్ ఒక కాల్ ఆప్షన్ మాత్రమే బై చేస్తున్నాను. నేను ఇక్కడ ఏ స్ట్రాటజీ ఫైనల్ చేయట్లేదు, జస్ట్ ఒక ఆప్షన్ బయింగ్ లో, ఆప్షన్ సెల్లింగ్ లో సక్సెస్ రేటు డ్రాడౌన్ ఎలా ఉంటుందో చెప్తున్నాను. ఇక్కడ నేను జస్ట్ ఒక నేకెడ్ కాల్ ఆప్షన్ బై చేస్తున్నాను. ప్రతిరోజు 9:20కి మనం నిఫ్టీలో ఒక కాల్ ఆప్షన్ బై చేస్తే ఏంటనేది చూద్దాం. నేను ఇక్కడ స్టాప్ లాస్ పెట్టట్లేదు, టార్గెట్ పెట్టట్లేదు, ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ పెట్టట్లేదు. ఒక నేకెడ్ పొజిషన్ లో మాత్రమే మీకు సక్సెస్ రేట్ అండ్ డ్రాడౌన్ ఏంటో తెలుస్తాయి. అండ్ ఇంకా స్టాప్ లాస్, టార్గెట్, అడ్జస్ట్మెంట్స్ వల్ల మీ సక్సెస్ రేట్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మీ ప్రాఫిటబిలిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బట్ ఆన్ ఎ నెట్ షెల్ ఒక గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే నేను ఒక కాల్ ఆప్షన్ బై చేస్తే, నేను January 1st నుంచి ఇప్పుడు వరకు చూసుకుందాం,
ద సక్సెస్ రేట్ విల్ బి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ చూసుకుంటే మనకి జస్ట్ 7,000 రూపీస్ మాత్రమే అవుతుంది. సక్సెస్ రేట్ 37% మాత్రమే మనకు సక్సెస్ రేట్ ఉంటుంది. అండ్ దెర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ థింగ్ కాల్డ్ డ్రాడౌన్. ఇక్కడ డ్రాడౌన్ చూడండి -1346. సో మీ క్యాపిటల్ 100% లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆప్షన్ బయింగ్ ఇది జరుగుతుంది కూడా. అంటే నేను ఇక్కడ జస్ట్ నేకెడ్ బయింగ్ చెప్పాను, ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ చేయలేదు. మీరు ప్రాపర్ స్టాప్ లాస్, ప్రాపర్ టార్గెట్, ప్రాపర్ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా మీ సక్సెస్ రేట్ ని పెంచుకోవచ్చు. అట్ ది సేమ్ టైం డ్రాడౌన్ కూడా తగ్గించుకోవచ్చు. బట్ నేను గ్రౌండ్ లెవెల్లో మాట్లాడుతున్నాను. సో గ్రౌండ్ లెవెల్లో ఆప్షన్ బయింగ్ సక్సెస్ రేట్ 37% ఉంటే, అదే గ్రౌండ్ లెవెల్లో మనం ఆప్షన్ సెల్లింగ్ చూద్దాం. మనం ఇంతకుముందు ఏం చేస్తాం, ఒక కాల్ ఆప్షన్ బై చేస్తే ఏంటని చూస్తాం. కాల్ ఆప్షన్ ఎప్పుడు బై చేస్తాం, మార్కెట్ పైకి వెళ్తుంది అనిపించినప్పుడే కదా. అలా మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు కాల్ ఆప్షన్ ఒకసారి బ్యాక్ టెస్ట్ చేస్తాం. ఇప్పుడు దీనికి క్వైట్ ఆపోజిట్ నేను పుట్ ఆప్షన్ సెల్ చేస్తున్నాను. పుట్ ఆప్షన్ కూడా మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ తీసుకుంటాం. సో ఒక నేకెడ్ పుట్ ఆప్షన్ ని నేను ప్రతిరోజు 920కి సెల్ చేస్తే, ప్రతిరోజు నిఫ్టీకి సంబంధించిన అట్ ది మనీ పుట్ ఆప్షన్ ని 920కి ప్రతిరోజు సెల్ చేస్తే, ఫ్రమ్ January 1st నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే యూ కెన్ సీ ద సక్సెస్ రేషియో 66% సక్సెస్ రేషియో ఉంటుంది. అండ్ క్యాపిటల్ ఎక్కువ, ఖచ్చితంగా మనకి క్యాపిటల్ 2.5 to 3 lakhs అవుతుంది నేకెడ్ సెల్లింగ్. అండ్ డ్రాడౌన్ చూడండి, ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్. మీ ప్రాఫిట్ లాస్ గురించి నేను అసలు మాట్లాడదలుచుకోవట్లేదు. మళ్ళీ చెప్తున్నా, మీ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది కంప్లీట్ మార్కెట్ కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు సెట్ చేసే టార్గెట్, స్టాప్ లాస్, ఇంకా ఫర్దర్ అడ్జస్ట్మెంట్స్ బట్టి మాత్రమే మీ ప్రాఫిట్ ఆర్ లాస్ డిసైడ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఓన్లీ గ్రౌండ్ లెవెల్ లో మాట్లాడుకుంటే మీకు ఆప్షన్ సెల్లింగ్ కి 66% సక్సెస్ రేట్ ఉంటుంది. అండ్ 15% వరకు మాత్రమే డ్రాడౌన్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి కంపేర్ చేసుకోండి, ఇది ఆప్షన్ సెల్లింగ్ అండ్ ఆప్షన్ బయింగ్ లో మీకు సక్సెస్ రేట్ అండ్ డ్రాడౌన్. సో దీన్ని బట్టి మనం ఇందులో మాట్లాడుకున్న కొన్ని పాయింట్స్ రాసుకున్నాం కదా. ఫస్ట్ థింగ్, క్యాపిటల్ రిక్వైర్మెంట్ పరంగా మాట్లాడుకుంటే ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్ అండ్ ఫ్యూచర్స్. సో క్యాపిటల్ రిక్వైర్మెంట్ లో ఆప్షన్ బయింగ్ లో మనకి లెస్ క్యాపిటల్ కావాలి అన్నిటితో కంపేర్ చేసుకుంటే. ఇఫ్ యూ కెన్ సీ మనకు ఆప్షన్ బయింగ్ కి 80,000 ఉన్నా మనం మినిమం మన ఆల్గో స్టార్ట్ చేసుకోవచ్చు. వేరాజ్ ఆప్షన్ సెల్లింగ్ లో మనకు కొంచెం హై క్యాపిటల్ కావాలి. 1 or 2 స్ట్రాటజీస్ యూస్ చేసుకోవడానికి మనకి 4 lakhs క్యాపిటల్ అవుతుంది. అండ్ ఫ్యూచర్స్ కూడా కొంత మీడియం క్యాపిటల్ కావాలి. సమ్వేర్ క్లోజ్ టు మనకి ఒక లాట్ కి 2.2 lakh కాస్ట్ అవుతుంది. సో క్యాపిటల్ వైజ్ గా చూసుకుంటే ఆప్షన్ బయింగ్ బెస్ట్ అని మీరు అనేసుకుంటున్నారు. ఇప్పుడు ఫర్దర్ స్టెప్స్ కి వెళ్దాం. సెకండ్ మనం ఏం చూస్తాం, సక్సెస్ రేషియో. సక్సెస్ రేషియో ఆప్షన్ బయింగ్ చూసుకుంటే మనకి నేకెడ్ ఆప్షన్ బయింగ్ కి అరౌండ్ 36% వరకు మాత్రమే సక్సెస్ రేషియో ఉంటుంది. రిమైనింగ్ 64% టైమ్స్ మనం లాస్ లోనే ఉంటున్నాం. వేరే ఆప్షన్ సెల్లింగ్ చూసుకుంటే మనకి 66% వరకు సక్సెస్ రేషియో ఉంటుంది, మనం విన్ అవుతున్నాం. రిమైనింగ్ 33% ఆర్ 33% వరకు మనం లాస్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. వేరే ఫీచర్స్ కూడా మీకు సక్సెస్ రేషియో మోర్ దాన్ 60% ఉంటుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు సెకండ్ పాయింట్ క్లోజ్ అయ్యేసరికి ఇప్పుడు కన్క్లూజన్ ఎలా ఉంటుంది, ఆప్షన్ బయింగ్ తో కంపేర్ చేసుకుంటే ఆప్షన్ సెల్లింగ్ సక్సెస్ రేషియో ఉంటుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే క్యాపిటల్ రిక్వైర్మెంట్ కొంచెం ఎక్కువ క్యాపిటల్. 4 lakhs అనేది 2 స్ట్రాటజీస్ కలిపి, ఈచ్ స్ట్రాటజీ మీకు మినిమం 2 lakhs క్యాపిటల్ అనే కావాలి. సో ఇక్కడ మనకి అర్థమైపోతుంది. సో ఇక్కడ మీరు డిసైడ్ అవ్వండి, తక్కువ క్యాపిటల్ తీసుకొచ్చి ఎప్పటికప్పుడు మనీ లాస్ అవడం ఇంపార్టెంటా, లేదా ఎక్కువ క్యాపిటల్ తీసుకొచ్చి స్లో అండ్ స్టడీగా గ్రో అవడం ఇంపార్టెంటా? ఇట్స్ ఎంటైర్లీ డిపెండ్స్ అపాన్ యూ. అండ్ ఫైనల్లీ థర్డ్ స్టెప్, డ్రాడౌన్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, దీన్ని ఎప్పుడు ఇగ్నోర్ చేయకూడదు. సో డ్రాడౌన్ చూసుకుంటే మనకి ఆప్షన్ బయింగ్, నేకెడ్ ఆప్షన్ బయింగ్ లో -1500% వరకు మీకు లాస్ వచ్చే ఛాన్స్ ఉంది. వేరాజ్ మనకి ఆప్షన్ సెల్లింగ్ లో, నేకెడ్ ఆప్షన్ సెల్లింగ్ లో జస్ట్ 15% వరకు మాత్రమే మన క్యాపిటల్ లో లాస్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఫ్యూచర్స్ లో కూడా యావరేజ్ గా 5 to 10% వరకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్స్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఆప్షన్స్ లాగా వాటికి ప్రీమియమ్స్ ఉండవు, వీక్లీ ఎక్స్పైరీస్ ఉండదు, ప్రీమియం ఇంక్రీజ్ అవడం, ప్రీమియం డిక్రీజ్ అవడం, లైక్ టైం వాల్యూ, డెల్టా, గామా ఇవేమి ఉండవు. జస్ట్ స్టాక్ లాగే కాకపోతే కొంచెం లెవరేజ్డ్ క్వాంటిటీతో మనం తీసుకుంటాం కాబట్టి ఫ్యూచర్స్ కూడా మనం స్టాక్స్ లాగా కన్సిడర్ చేసుకుంటాం. సో దట్స్ వై ఫ్యూచర్స్ లో మీకు రిస్క్ తక్కువ ఉంటుంది, కానీ క్యాపిటల్ ఎక్కువ ఉంటుంది. సో ఓవరాల్ గా ఎప్పుడైనా సరే మీరు ఆప్షన్ బయింగ్ చేయాలా, ఆప్షన్ సెల్లింగ్ చేయాలా అనేది ఈ 3 పారామీటర్స్ ని ఖచ్చితంగా చూసుకోండి. అండ్ దాంతో పాటు నేను 4th పాయింట్ చెప్పాను కదా, ఎలాంటి టైం పీరియడ్ లో మనం ట్రేడింగ్ చేయాలి, ఎలాంటి టైం పీరియడ్ లో ట్రేడింగ్ చేయకూడదు, ఇవన్నీ తెలుసుకోవాలి. మీరు ఇంత డిసిప్లిన్ గా చేసినప్పుడు మాత్రమే మనం ప్రాఫిటబుల్ గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని మనం ఒక క్యాపిటల్ తీసుకొచ్చి డిమాట్ అకౌంట్ లో యాడ్ చేసి ప్రతిరోజు మార్కెట్ లో ఆపర్చునిటీ వచ్చినా రాకపోయినా, గుడ్ న్యూస్ ఉన్నా బ్యాడ్ న్యూస్ ఉన్నా, ఎలాంటి వాలటైల్ మార్కెట్స్ ఉన్నా అనవసరం పక్కన పెట్టేసి ప్రతిరోజు చేయాలనుకుంటే దట్స్ నాట్ ది రైట్ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్, రైట్? సో ఇప్పుడు ఈ సినారియో బట్టి మనలో చాలా మంది, ఇప్పుడు ఈ సినారియో బట్టి మీరు చాలా మంది అడుగుతారు, మరి ఆప్షన్ బయింగ్ చేయడం వేస్ట్ అంటే? ఆప్షన్ బయింగ్ చేయడం వేస్ట్ అని నేను చెప్పట్లేదు, కానీ ప్రాపర్ లాజిక్ కండిషన్స్, ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, అది కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ తో మీరు డిసిప్లిన్ గా చేస్తే ఆప్షన్ బయింగ్ లో కూడా సక్సెస్ అవ్వచ్చు. సో ఇఫ్ యూఆర్ హ్యావింగ్ వెరీ లెస్ క్యాపిటల్, మన దగ్గర చాలా తక్కువ క్యాపిటల్ ఉంది, నేను డ్రాడౌన్ ఇవన్నీ కన్సిడర్ చేసుకుని డిసిప్లిన్ గా చేసుకుంటామంటే ఆప్షన్ బయింగ్ లో కూడా
సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దీనికి ఎక్కువ హార్డ్ వర్క్ పెట్టాలి, ఎక్కువ టైం అండ్ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టుకోవాలి. వేరే ఆప్షన్ సెల్లింగ్ లో నేకెడ్ సెల్లింగ్ 66% సక్సెస్ రేట్ ఉంటే దానికి ప్రాపర్ స్టాప్ లాస్, ప్రాపర్ టార్గెట్, ప్రాపర్ అడ్జస్ట్మెంట్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా సక్సెస్ రేట్ మనం పెంచుకోవచ్చు అండ్ డ్రాడౌన్ ఇంకా తగ్గించుకోవచ్చు ఆప్షన్ సెల్లింగ్ లో కూడా. వేరాజ్ ఫ్యూచర్స్ లో కూడా సేమ్ అలాగే ఉంటుంది. సో దీన్ని బట్టి ఓవరాల్ గా నేను చెప్పదలుచుకున్న పాయింట్ వచ్చేసరికి ప్రతి సెగ్మెంట్ లో కూడా మీకు ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ లెవెల్ ఏంటి, ఆ రిస్క్ బౌండరీ ఏంటనే మీరు తెలుసుకోవాలి. ఆ బౌండరీ తెలియకుండా దయచేసి మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేయొద్దు. అట్ ది సేమ్ టైం ఎప్పుడు యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయకూడదు కూడా మీరు తెలుసుకుంటారు. వన్ కమింగ్ టు సహస్ర ఆల్గో, మన ఆల్గో ప్లాట్ఫామ్ లో కూడా ప్రీ డిఫైన్ స్ట్రాటజీస్ ఉన్నాయి, కస్టమ్ గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఎవరైతే మన ఆల్గో ప్లాట్ఫామ్ యూజ్ చేయాలనుకుంటున్నారో మీ అందరికీ నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను. మన ఆల్గో ప్లాట్ఫామ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ముందుగా 10 days ట్రైనింగ్ ఇస్తాం. ఈ 10 days లో మీకు కంప్లీట్ సబ్జెక్ట్ నేర్పిస్తాం. కంప్లీట్ ఇక్కడ మన దగ్గర ఏమేమి స్ట్రాటజీస్ ఉన్నాయో ప్రతి స్ట్రాటజీ లాజిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీటితో పాటు ఆల్గోని ఎప్పుడు యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయకూడదు, ప్రాపర్ రూల్స్ కూడా చెప్తాం. వీటన్నిటిని కన్సిడర్ చేసుకుని రూల్ బేస్డ్ బట్టి మీరు డిసిప్లిన్ గా చేసుకుంటామంటేనే మీరు ఆల్గో తీసుకుంటే యూజ్ ఉంటుంది. అలా కాకుండా ఒక ఆల్గో ప్లాట్ఫామ్ ఉంది మొత్తం ఆటోమేషన్ గా జరిగిపోతుంది, నాకు మంత్ ఎండ్ కి ప్రాఫిట్ కావాలనుకుంటే దిస్ విల్ నాట్ వర్క్అవుట్. సో మీరు మాన్యువల్ ట్రేడింగ్ చేస్తున్నా సరే ఈ పాయింట్స్ ని ఖచ్చితంగా కన్సిడర్ చేసుకుని మీరు బ్యాక్ టెస్ట్ చేసుకున్న తర్వాతే ఏ కైండ్ ఆఫ్ మార్కెట్ లో ఏ స్ట్రాటజీ డిప్లాయ్ చేయాలో తెలుసుకోండి, రైట్? అండ్ అట్ ది సేమ్ టైం September 18th మనం న్యూ ఆల్గో బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. దీనికి రిలేటెడ్ గా ఉన్న కామన్ క్వశ్చన్స్ నేను ఈ వీడియోలో అడ్రస్ చేస్తాను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఫర్దర్ గా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకా ఫర్దర్ గా మీరు ఏమైనా డిస్కస్ చేయాలనుకుంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మీరు కాల్ ఆర్ మెసేజ్ చేయండి, మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. అట్ ది సేమ్ టైం ఈ September 18th బ్యాచ్ వాళ్ళకి ఒక ఎక్స్క్లూజివ్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నాం మన సబ్స్క్రిప్షన్స్ లో. అండ్ ఈ ఆఫర్ ఓన్లీ 5 people వరకు మాత్రమే ఉంటుంది. సో సీరియస్ పీపుల్ ఇమీడియట్ గా కాంటాక్ట్ అయ్యి మీ స్లాట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.